హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఎప్పటిలాగానే ఈరోజు కూడా మంచి నీతితో కూడిన 3 కుందేళ్ల కథను చెప్పబోతున్నాను. ఈ కథ ఒక అందమైన అడవిలో మొదలవుతుంది. ఈ అడవిలో 3 కుందేలు పిల్లలు ఉంటాయి. అవి మంచి స్నేహితులు. ఈ అడవిలో నది నీరు ప్రవహించే చిన్న కాలువ ఉంటుంది. అడవిలోని జంతువులన్నీ ఆ కాలువలోనే నీళ్లు తాగుతాయి. ఒకరోజు ఎప్పటిలాగానే ఆ 3 కుందేలు పిల్లలు కాలువ పక్కన ఆడుకుంటూ ఉంటాయి. అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు కాలువకి అవతల వైపు నీరు తాగడానికి ఒక జిరాఫీ వస్తుంది. ఆ జిరాఫీని చూసి 3 కుందేలు పిల్లలు ఆశ్చర్యపోతాయి. ఎందుకంటే కుందేలు పిల్లలు జిరాఫీని చూడడం ఇదే మొదటిసారి. ఎంతో పొడవైన జిరాఫీ మెడను చూసిన కుందేలు పిల్లలకు ఆ జిరాఫీ పైన కూర్చుని అడవి అంతా తిరగాలనిపిస్తుంది. ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్న కుందేలు పిల్లలను చూసి జిరాఫీ నవ్వుతుంది. అప్పుడు ఆ కుందేలు పిల్లలు జిరాఫీతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ మెడ ఎంత పొడుగ్గా ఉందో. మా ముగ్గురికి నీ మీద కూర్చుని ఈ అడవి అంతా తిరగాలనుంది. మమ్మల్ని నీ పైన ఎక్కించుకుంటావా అని అడుగుతాయి. అప్పుడు ఆ జిరాఫీ నవ్వుతూ, అవును, నా మెడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి నీ అడవి చివరి వరకు చూడగలను అని తన గురించి తానే గొప్పగా చెప్పుకుంటూ, ఇంత గొప్పదైన నా మెడ మీద ఎక్కి కూర్చుని అడవి అంతా తిరగడం అంత సులువు కాదు. మిమ్మల్ని అలా ఎక్కించుకుని ఈ అడవి అంతా తిప్పాలంటే మీరు కూడా గొప్పగా ఏమైనా చేయాలి అని అంటుంది. అది విన్న 3 కుందేలు పిల్లలు, మేము ఏమి చేయాలో నువ్వే చెప్పు అని అడుగుతాయి. అప్పుడు జిరాఫీ బాగా ఆలోచించి, సరే అయితే నేను ఒక పందెం పెడతా. మీ ముగ్గురిలో ఎవరైతే ఈ కాలువను ఒక్క గెంతులో దాటగలుగుతారో నేను వాళ్ళని ఎంతో గొప్పదైన నా మెడ మీద ఎక్కించుకుని ఈ అడవి అంతా తిప్పుతా అని అంటుంది. అది విన్న కుందేలు పిల్లలు, అమ్మో, ఈ కాలువను ఒక్క గెంతులో దాటాలా? అది అసాధ్యం అని అంటాయి. అప్పుడు జిరాఫీ, మరి మన కోరికలు గొప్పవైనప్పుడు అది సాధించే దారి కూడా కష్టంగానే ఉంటుంది. మీకు 10 రోజులు సమయం ఇస్తున్నా. 10వ రోజు ఎవరైతే ఒక గెంతులో ఈ కాలువను దాటగలుగుతారో వాళ్ళని మాత్రమే నా మెడపైన ఎక్కించుకుని ఈ అడవి అంతా తిప్పుతా అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ 3 కుందేళ్లలో ఒక కుందేలు, ఓ, ఇది చాలా సులువైన పని. మన ముగ్గురిలో నేనే బాగా గెంతగలను. నేను ఒక్క రోజు ప్రయత్నిస్తే చాలు, విజయం సాధించగలను అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న మరొక కుందేలు, నేను ఈ పందెం గెలవడానికి 5 రోజుల సమయం సరిపోతుంది. చివరి 5 రోజులు ప్రయత్నిస్తా అని చెప్పి ఆ కుందేలు కూడా వెళ్ళిపోతుంది. కానీ 3వ కుందేలు మాత్రం మనసులో, కాలువని దాటడానికి 10 రోజుల సమయం సరిపోతుందో లేదో, నేను ఈ రోజు నుండే ప్రయత్నిస్తాను. ఎలాగైనా జిరాఫీ మీద ఎక్కి ఈ అడవి అంతా తిరగాలి. అప్పుడే ఎంత సరదాగా ఉంటుందో అని అనుకుని కాలువని దాటడానికి ఆ రోజు నుండే ప్రయత్నం చేయడం మొదలు పెడుతుంది. అలా 10 రోజులు గడిచిపోతాయి. 10వ రోజు ఆ కాలువ దగ్గరకు జిరాఫీ మరియు 3 కుందేలు పిల్లలు వస్తాయి. కాలువకి అవతల వైపు ఉన్న 3 కుందేలు పిల్లలను చూసి జిరాఫీ, పందానికి సిద్ధమేనా అని అడుగుతుంది. అప్పుడు 3 కుందేళ్ళు మేము సిద్ధమే అని చెబుతాయి. వాటి మాటలు వింటున్న కాలువకి పక్కన ఉన్న చెట్టు మీద ఉండే ఉడతలు మరియు కాలువలో ఉండే తాబేలు కూడా ఆ పందాన్ని చూడడానికి వస్తాయి. పందెం మొదలు పెట్టగానే ఒకరోజు మాత్రమే ప్రయత్నించిన కుందేలు ఆ కాలువని దాటడానికి ప్రయత్నించి కాలువ యొక్క సగం భాగం కూడా దాటకుండానే నీటిలో పడిపోతుంది. దాని తర్వాత 5 రోజులు ప్రయత్నించిన కుందేలు కాలువకి సరిగ్గా సగం దూరం వరకు దాటి నీటిలో పడిపోతుంది. చివరిగా 10 రోజుల నుండి ప్రయత్నిస్తున్న కుందేలు కాలువని పూర్తిగా దాటడానికి
ఎంత దూరం నుండి పరిగెట్టుకుంటూ వస్తే దాటగలుగుతారో తెలియడం కారణంగా తాను 10 రోజుల నుండి ప్రయత్నిస్తున్న కష్టానికి ఫలితంగా ఒక్క గెంతులోనే కాలువని దాటేస్తుంది. అది చూసిన జిరాఫీతో పాటు అక్కడ ఉన్న జంతువులు సంతోషంతో కేరింతలు కొడతాయి. అప్పుడు జిరాఫీ గెలిచిన కుందేలుతో, ఓటమిని అంగీకరించకుండా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎంత కష్టమైన పనిలో అయినా విజయం సాధించగలమని నిరూపించావు అని చెప్పి గెలిచిన కుందేలును తన మెడ మీద ఎక్కించుకుని సంతోషంగా అడవి అంతా తిప్పుతుంది. మీరు కూడా ఈ కథలో గెలిచిన కుందేలులాగా ఎంత పెద్ద సమస్య ఎదురైనప్పటికీ ఓటమిని అంగీకరించకుండా కష్టపడి ప్రయత్నించి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు అమ్మా కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.